మన ప్రభు అయిన క్రీస్తు యేసువారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియులను మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతుకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. మీ కుమారుల్లో మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకై మీకు స్తోత్రాలు. రక్షణ సంబంధమైన జీవాన్ని, ఆ స్వాస్థ్యాన్ని, క్రీస్తునందున్న వాగ్దాన జీవాన్ని అనుభవించట కొరకు వాగ్దానపు ఆత్మచేత మమ్మల్ని ముద్రించినందుకు, పరిశుద్ధాత్మనికి మమ్మల్ని నిలయాలుగా చేసినందుకు మీకు స్తోత్రాలు. అట్టి జీవమిచ్చు ఆత్మ గలవారమై ఆత్మచేత నడిపించబడుతూ వాగ్దాన జీవాన్ని అనుభవించడానికి అనుదిన వాక్యమును మీరు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సేవకునికి వాక్శక్తి అనుగ్రహించమని మాతో మాట్లాడమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ తీతుకు రాసిన పత్రికలో విశ్వాసి యొక్క జీవితం వాస్తవానికి దేవుడు విశ్వాసి జీవించడానికి ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటే దేవుని సంఘము. ఆ దేవుని సంఘాన్ని దేవుని గృహము లేదా దేవుని ఇల్లు అని చెప్తున్నా. సంఘములో ఉండే సేవకుడేమో గృహ నిర్వాహకుడని మనం విన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం విన్నాం. కాబట్టి సంఘం అంటే దేవుని గృహం, దేవుని ఇల్లు, దేవుని మందిరం. అక్కడ ఎవరున్నారంటే పరిశుద్ధాత్మునికి ఆలయాలైన ప్రజలున్నారు, పరిశుద్ధులున్నారు, నీతిమంతులు అని తీర్చబడిన వారు ఉన్నారు, దేవుని కుమారులని పేరు పెట్టబడిన వారు ఉన్నారు. సో వీరిని అందరినీ కలిపి సంఘంలో పెట్టాడు. ఈ సంఘమునే దేవుని గృహం అన్నాడు, దేవుని ఇల్లు అన్నాడు. మరి దేవుని ఇంట్లో పనిచేసేవాడు ఎంత జ్ఞానం కలిగినోడై ఉండాలి చెప్పండి. దేవుని ఇంట్లోనే పనిస్తే సేవకుడు అంటే ఎవరు? దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని గృహములో పనిచేస్తున్నవాడు. దేవుని ఇంట్లోనే లేదా దేవుని మందిరంలోనే, దేవుని గృహంలోనే పనిచేసేవాడంటే మరి ఎంత జాగ్రత్త గలవాడై, ఎంత జ్ఞానం గలవాడై ఉండాలి. మరి దేవుడు ఆ గృహం గురించి ఇలా మాట్లాడాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, దేవుని గృహం అంటే, దేవుని మందిరం అంటే, దేవుని ఇల్లు అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. అక్కడ క్రీస్తు అను గొర్రెపిల్ల అమూల్య రక్తధారలో కడగబడిన ప్రజలు ఉన్నారు. నిత్యమైన విమోచన సంబంధముగు క్రీస్తు రక్తములో ప్రోక్షించబడిన ప్రజలు ఉన్నారు. కాబట్టి నిత్యమైన విమోచన సంబంధముగు రక్తంలో కడగబడిన ప్రజలు ఉన్నారు. మరి ఆ ప్రజల్నే ఆయన ప్రాణమిచ్చి సంపాదించుకున్న ప్రజల్ని నీకు అప్పగిస్తే మరి ఆ సేవకుడు అదేదో నా ఆధిక్యతలాగా, అదేదో నా గొప్పతనంలాగా,
సంఘం ఉండటం, కొంతమంది ప్రజలు ఉండటం, ఇదేదో ఆధిక్యత లేదా గొప్పలాగా ఫీల్ అవుతున్నారు తప్ప ప్రభు నాకు అప్పగించిన బాధ్యత అని అనుకోవట్లా. ఈనాడు చాలామంది సేవకులను చూస్తే సంఘాలేవో వారి అడ్డాలైనట్టు, లేదా వారి వ్యాపార కేంద్రాలైనట్టు, వారి స్వకీయ మహిమకు కేంద్రాలైనట్టు వెతుకుతున్నారు. ఇలా ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి మతాధికారులు అందరూ కలిపి కొద్దిమందిని మనుషుల్ని బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి పంపించారు. నీవు రాబో మెస్సీయావు నువ్వేనా? అయితే చెప్పు, మేము చేయాల్సిన మర్యాదలు చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి పంపించారు. బాప్తిస్మిచ్చి యోహాన్ ఏమో నేను ఆయనను కాదని ఒప్పుకున్నాడు. నేను ఆయన కాదు, ఆయన నిజమైన వెలుగు, నేను నిజమైన వెలుగు కాదు. ఆ నిజమైన వెలుగైన యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన వాడినే. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఆయన నా వెనక వస్తున్నాడు, నేను ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను పాత్రుడను కాను అని ఆయన ఒప్పుకొని ఏం చెప్పాడంటే, ఆనాడు ప్రజలందరికీ, ఏ ప్రజలైతే ఆయన మెస్సీయా అనుకుంటున్నారో వాళ్ళందరికీ, ఆయన వెంబడించిన ఆయన శిష్యులకి, ఆనాటి లోకానికి అధికారులకు అందరూ కూడా బహిరంగంగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నేను ఎవరి గురించి అయితే మీకు చెప్పానో నా వెనక వస్తున్నాడని, ఎవరైతే మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిస్తాడని చెప్పిన అదిగో ఆయనే ఈయన అని ప్రభువుని తన్ను కూర్చున్న అపోహలు కలిగిన వారందరికీ క్లియర్గా ఆయన ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను తన స్వకీయ మహిమను వెతకల, ఆయన మార్గాలు సిద్ధపరచడానికి వచ్చాడు, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన కంటే ముందుగా వచ్చిన వెలుగే కానీ ఆ వెలుగు నిజమైన వెలుగు కాదని ఆయన ఒప్పుకున్నాడు. నేను మీకు వెలుగుగా కనిపించవచ్చు కొంతకాలం, కానీ నేను నిజమైన వెలుగు కాదు, నిజమైన వెలుగు ఉన్నాడు, ఆయన వస్తాడు, ప్రతి మనిషిని వెలిగించే వెలుగు ఆయనే అని క్లియర్గా చెప్పాడు. తన శిష్యుల్ని యేసుప్రభు వారి శిష్యులుగా చేశాడు, తన ఫాలోవర్స్ అందరిని యేసుప్రభుని ఫాలో అవ్వమని చెప్పాడు. అందరినీ కూడా నా వెనక వచ్చుచున్న వారి ఎంత విశ్వాసం ఉంచండి అని చెప్పి అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాడు. అంటే అనేక మందిని వెనక వచ్చుచున్న వారి వైపు తిప్పాడు. అందుకనే ప్రభు చెప్పారు, స్త్రీలు కరిని వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదని క్లియర్గా ప్రభు మాట్లాడారు. ఈనాడు దేవుని సంఘము అంటే ఏంటో అవగాహన లేక దాన్ని ఒక ఆధిక్యతగాను, అదొక గొప్ప అధికారంగాను, మేమేదో అసలు ఇది మాకే దొరికింది అన్నట్టుగా ఫీల్ అయ్యి పెత్తనాలు చేసేవాళ్ళు ఉన్నారు. సేవకునికి సంఘం పెత్తనాలు చేయటానికి కాదు, అధికారాలు చేయటానికి కాదు, వారిని ఎలా అంటే అలా వాడుకోవటానికి, నేను దేవుని సేవకునన్న ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఎలా అంటే అలా వాడుకోవటానికి కాదు. మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలుగా వ్యాపారాలు చేసుకోవటానికి కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మనకు అప్పగించాడు, సేవకునికి అప్పగించాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎలా అయితే ప్రభువును మాత్రమే చూపించాడో, ఆయన మహిమను మాత్రమే కోరుకున్నాడో, మనం అలాగే మనకు అప్పగించబడిన మంద మధ్యలో సంఘమునకు క్రీస్తు మహిమ కనబడేలాగా మనం సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తు మాత్రమే కనబడేలాగా సాక్ష్యం ఇవ్వాలి. అంటే
ఇప్పుడు సేవకుడిని గృహ నిర్వాహకుడు అనుకుంటున్నాం. సంఘాన్ని గృహము, దేవుని గృహం అంటున్నాం. దేవుని గృహములో ఉన్న పిల్లల్ని ఎలా పోషించాలో గృహ నిర్వాహకుడికి చెప్పాలి. ఇప్పుడు హాస్టల్ వార్డెన్ ఉంటాడు. ఆ హాస్టల్లో పిల్లలకి సిస్టమ్ ఏంటో అని చెప్తుందిగా గవర్నమెంట్. ఒక రిటర్న్ సిస్టమ్ ఇస్తారుగా. పిల్లలకి స్టడీ అవర్ ఎప్పుడు, మార్నింగ్ వాళ్ళని ఎప్పుడు లేపాలో, మార్నింగ్ స్టడీ అవర్ ఎప్పుడు, తర్వాత వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయాలో, ఎప్పుడు వారికి టీ కాఫీలు ఇవ్వాలి, ఎప్పుడు వారికి మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలో, ఎప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలో, ఎప్పుడు రాత్రి డిన్నర్ పెట్టాలో, ఇదంతా ఒక సిస్టమ్ ఇస్తారు. దాన్ని బట్టి ఆ వార్డెన్ ఫాలో అవ్వాలి. ఆ వార్డెన్ ఫాలో అవ్వట్లేదు అనుకో, ఆ పిల్లలు ఫిర్యాదు చేస్తారు. ఆ పిల్లల తాలూకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. సమాజం కూడా ఆయన మీద ఫిర్యాదులు చేస్తారు. తర్వాత అతడు సస్పెండ్ చేయబడటమో లేదంటే శిక్ష చేయబడటమో జరుగుద్ది. గవర్నమెంట్ ద్వారా శిక్ష చేయబడటం జరుగుద్ది, పనిష్మెంట్. ఎందుకు అనంటే ఆ వార్డెను ఆ సిస్టము సరిగా ఫాలో అవ్వలేదు కాబట్టి పిల్లలు పాడైపోతారు, పిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళ క్రమశిక్షణలో లోపం వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సీరియస్ అది. అలానే దేవుని ఇంటిలో గృహ నిర్వాహకుడు కూడా దేవుని ప్రజల్ని నేను ఎలా పోషించాలి, గృహ నిర్వాహకుడికి ఆ గృహాన్ని ఎలా నిర్వహించాలో అనేది కూడా ఉంది బైబిల్లో, క్లియర్గా రాసింది. దాన్నే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని అన్నాడు. చదువుదాం చూడండి, దాన్ని ఏమన్నాడో మనం ఒకసారి చూద్దాం. మూడవ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించున్నాను. ఇక్కడ అన్యజనులు అంటే మీరు ఏమనుకోవాలా? సంఘము అనుకోవాలా. అర్థమైంది మీకు? అన్యజనులు అంటే సంఘం అనుకోవాలా. అంటే ఈ హేతువు చేత అన్యజనులైన అనే దగ్గర ఏం పెట్టుకోవాలి మనం? దేవుని సంఘమైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించున్నాను. ఎందుకు? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు గురించి మీరు విని ఉన్నారు. చూసారా? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు, అక్కడ ఒకటంకేసి గృహ నిర్వాహకత్వం అని రాశాడు. చూసారా? మీకు అర్థమైందా? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నాడు. దీన్నే ఇంకొక మాట చదువుదాం చూడండి. ఇక్కడే తిమోతికి రాసిన మొదటి పత్రిక, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను. పౌలు గారు తిమోతితో అంటున్నారు, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములైన వంశవరులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి అని అన్నాడు. చూసారా? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో అని చెప్పి అక్కడ ఒకటంకేసి ఫుట్నోట్లు ఏం రాశాడు? గృహ నిర్వాహకత్వం అని అన్నాడు. చూసారా? గృహ నిర్వాహకత్వం లేదా దేవుని కృప విషయమైన ఏర్పాటు, వీటన్నిటిని విశ్వాస మూలంగా జీవించుట, ఇవన్నీ కలిపి ఏమన్నాడంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని అన్నాడు. అర్థమైంది కదా మీకు? అంటే దేవుని సంఘాన్ని సేవకుడు లేదా దేవుని గృహాన్ని గృహ నిర్వాహకుడు ఎలా నిర్వర్తించాలో,
క్రమం ఉంది. దాన్ని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, దేవుని కృప విషయమైన ఏర్పాటు అని అన్నాడు. ఇలా అనుకుందాం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు అని అన్నాడు. కృపచేత రక్షణ అంటే ఏంటి? కృపచేత రక్షణ అంటే, కృప అంటే సువార్తను నమ్మి రక్షించబడ్డావు. సువార్త అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? దేవుని మంచితనం. దేవుని మంచితనం. తన కుమారుణ్ణి అప్పగించాడు, ఆయన మృతుల్లోంచి లేపాడు. అది దేవుని మంచితనం. అదే దేవుని కృప. సో ఇప్పుడు ఆ దేవుని మంచితనాన్ని మనం చూసి శిలువ కార్యంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డా. దీన్ని అంటున్నాడు, విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మీరు రక్షించబడ్డారంటే విశ్వాసం, దేవుని మంచితనాన్ని మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త వినడం ద్వారా దేవుని మంచితనాన్ని మీరు చూశారు, నమ్మారు. అదే కృపచేత రక్షించబడటం అని. ఇప్పుడు అది రక్షించిన కృప, జీవింపచేయు కృప. ఒకసారి చాలా కాలం క్రితం రక్షించిన కృప, జీవింపచేయు కృప, బహుమానమిచ్చు కృప చెప్పారు. మహిమదేహమిచ్చి బహుమానమిచ్చు కృప అని చెప్పానంటే, కృప అనేది వ్యక్తి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కృప అంటే ఏదో అనుకోదు, లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృప అంటే ఆయనే దేవుని మంచితనం. క్రైస్ట్ ఈజ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని మంచితనం. ఆ మంచితనంతో దేవుడు మనందరినీ సంపాదించుకున్నాడు. దేవుడు తన మంచితనాన్నే క్రీస్తుగా చూపించాడు, మనకి సిలువగా చూపించాడు. సో ఇప్పుడు కృపచేత రక్షించబడ్డామంటే క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని మంచితనమును విశ్వసించడం ద్వారా రక్షించబడ్డాం. సో ఇప్పుడు దేవుని మంచితనాన్ని విని, క్రీస్తుని విని విశ్వసించడం ద్వారా రక్షించబడిన మనం కృపచేత రక్షించబడ్డామని చెప్పాడు. సో జీవిస్తున్న దినాలన్నింటిలో ఆయన ఏ విధానంలో రక్షించాడో ఆ విధానంలో నడిపిస్తాడు. కృపచేత రక్షించాడు, కృపచేతే నడిపిస్తాడు. కృప అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని అన్నాడు చూడండి, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవారు. విశ్వాసానికి కర్త ఎవరు? కృప. కృప అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొనసాగింపు ఎవరు? కృప, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే విశ్వాసమును కర్త కృపే, కొనసాగింపు కృపే. దేవుని కృప విషయమైన ఏర్పాటు అని అన్నాడు. విశ్వసించినప్పుడు కృప పొందుకున్నావు. ఆ కృప నిన్నేం చేసింది? రోమా 5:1 విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీర్చింది, దేవునితో నేను సమాధానపరిచింది, దేవుని కుమారుడుగా, దేవునికి కలిగిన వాటన్నిటికీ నేను వారసుడిగా చేసింది. దానిని అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు. ఇదంతా కూడా విశ్వాసం ఉంచినప్పుడు జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఇది విశ్వసించినప్పుడు నీకు అనుగ్రహించబడిన కృపలో సువార్తను నమ్మినప్పుడు కృపచేత రక్షించబడ్డారన్న అన్నాడు కదా. అంటే సువార్తను విశ్వసించినప్పుడు, యేసు ప్రభువును విశ్వసించినప్పుడు నీ కలిగిన కృపలో నువ్వు నీతిమంతుడు అయ్యావు, కుమారుడు అయ్యావు, పరిశుద్ధుడు అయ్యావు, పరలోకంలో కూర్చోబెట్టబడ్డావు. ఎఫెసీ 2:7 ప్రకారం పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు. ఇది నమ్మినప్పుడు పొందిన కృప ఇదంతా. ఇప్పుడు నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు వాగ్దానపు ఆత్మ. లోక 24:49 తండ్రి వాగ్దానం చేసింది మీ మీద పంపుతాను, మీరు యెరూషలేములో ఉండండి. అపోస్తల కార్యాల గ్రంథం 1:4 నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తి పొందుతారు. అంటే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. ఎందుకనంటే వాగ్దాన జీవం కొరకే కదా రక్షించింది.
వాగ్దాన జీవంలో ప్రవేశించడానికి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తునందున్న వాగ్దాన జీవంలోనికి నడిపించడానికే విమోచించాడు. కాబట్టి వాగ్దాన జీవంలోనికి వాగ్దానపు ఆత్మనిచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు అనుకోండి, వాగ్దానపు ఆత్మ చేత నడిపించబడటం ఇది అనుదిన కృప. అర్థమైందా? ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు కృప ద్వారా మన స్థితి కుమారులం, నీతిమంతులం, దేవునితో సమాధానపరచబడ్డాం, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం, వాగ్దానపు ఆత్మ చేత ముద్రించబడ్డాం. ఇది నమ్మినప్పుడు కలిగిన కృప. నమ్మిన తర్వాత దేవుని గృహంలో చేరిన తర్వాత, దేవుని మందిరం లేదా దేవుని ఇల్లు, దేవుని గృహం అని చెప్పబడుతున్న సంఘంలో చేర్చబడిన తర్వాత, సంఘంలో గృహ నిర్వాహకుడు ఉన్నాడుగా. గృహ నిర్వాహకుడు కేవలము క్రీస్తు మహిమను మాత్రమే కోరేవాడై, నాకు అప్పగించబడిన ఈ సంఘము, ఈ దేవుని గృహము, ఈ దేవుని మందిరము, ఇక్కడున్న ప్రజలు, వీరు దేవుని ఆత్మచేత, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన వారు, అనగా పరిశుద్ధాత్ముడు వీరిలో సదాకాలం నివసిస్తున్నాడు. వీరు సదాకాలానికి దేవుని చేత అంగీకరించబడిన ప్రజలు. తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కాగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడు. సంఘంతో మాట్లాడుతూ దేవుని చేత ప్రేమించబడిన ప్రజల మీద అని అన్నాడు సంఘాన్ని. ఎంత ప్రాముఖ్యమైన సంగతి. సో సంఘం అంటే ఎవరంటే, దేవుని గృహం అంటే ఎవరంటే, పీపుల్ who loved by God. God so loved the world అనేది కాదు. ఇప్పుడు ఆయన ఎక్కువగా ఆయన బిలవర్డ్ పీపుల్ అందరూ కూడా సంఘంలో ఉన్నారు. అందుకనే సంఘాన్ని గురించి తెస్సలోనికలకు రాసిన పత్రికలో, దేవుని చేత ప్రేమించబడ్డవారు మీరు, ఆ ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాపేవాడు ఎవడో లేడు అని రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన ప్రేమ చేత మిమ్మల్ని ఎడబాపేవాడు ఎవడో లేడు, 8:35లో. కాబట్టి గృహ నిర్వాహకుడు ఇది ఎరగాల. సో కాబట్టి ఆ గృహ నిర్వాహకుడికి ఆ గృహాన్ని ఎలా నిర్వహించాలనేది ఉంది. అతడు ఆత్మచేత నడిపించబడితే దేవుని పిల్లలు ఎవరో ఆయనకు అర్థమైపోతుంది. అప్పుడు అతడు ఆ ఏర్పాటుని, కృపచేత రక్షించబడ్డారు, కృపచేతనే జీవించాలి. కృపచేత జీవించడం అంటే అప్పుడు సువార్తను విశ్వసించినప్పుడు కృప పొందుకున్నారు. సువార్తను విశ్వసించినప్పుడు పొందుకున్న కృపేమో పరిశుద్ధులని, నీతిమంతులని, దేవుని కుమారులని తీర్చి పరలోకంలో కూర్చోబెట్టింది. పరిశుద్ధాత్మకు ఆలయాలుగా, వాగ్దానపు ఆత్మకు ఆలయాలుగా చేసింది. విశ్వసించినప్పుడు, సువార్తను విశ్వసించినప్పుడు మనం పొందుకున్న కృప. ఇప్పుడు నమ్ముకొని సంఘంలోకి వచ్చిన తర్వాత మంచి గృహ నిర్వాహకుడు, మన సేవకుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు అయితే మనం ఎవరో ఆయనకి తెలుసుగా. వీరు పరిశుద్ధులు, వీరు దేవుని కుమారులు, వీరు నీతిమంతులు, సదాకాలానికి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కుమారులు. కాబట్టే వాగ్దానపు ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు సదాకాలం వారిలో నివసిస్తున్నాడు. కాబట్టి వీరు దేవుని మూలంగా కలిగే జీవాన్ని అనుభవించవలసిన వారు, కృపచేత జీవించవలసిన వారు అని చెప్పి ఏం చెప్పాలా? కృప విషయమైన ఏర్పాటు చెప్పాలా? కృప విషయమైన ఏర్పాటు చెప్పాలంటే అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలన్నీ సంఘానికి రాయబడిన పత్రికలు. మీరు గమనించండి, సంఘానికి రాయబడిన పత్రికలన్నీ పౌలు రాస్తూ సంఘాలకు ఏం చెప్పాలో అవన్నీ కూడా పౌలు గారి ద్వారా దేవుడు రివీల్ చేశాడు. కాబట్టి సంఘం ఏ సంగతులు విన్నా పౌలు రాసిన పత్రికలను ఆధారంగా చేసుకునే వినాల. బైబిల్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏ సంగతులు విన్నా మీరు పౌలు రాసిన పత్రికలు ఆధారంగా చేసుకునే వినాల. నమ్మకమైన గృహ నిర్వాహకుడు పౌలు పత్రికల ఆధారంగానే మీకు సంగతులు బోధిస్తాడు. ఎందుకో చెప్తాను వినండి. పౌలు ప్రతి పత్రికలో సంఘాన్ని హెచ్చరించిన,
సేవకుని హెచ్చరించిన, సంఘాన్ని దిద్దాలనుకున్నా, సంఘాన్ని హెచ్చరించాలనుకున్నా, శిక్ష చేయాలనుకున్నా, ఈ సంగతులన్నీ రాశాడు ప్రతి పత్రికలో. రాసిన ముందు సంఘానికి రాస్తున్న ప్రారంభ వచనాలు ఏం రాశాడు? పరిశుద్ధులు, కొరింథులో ఉన్న పరిశుద్ధులు, కొలసైలో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులు, క్రీస్తునందు దేవుని నీతి అయిన వారు రాశాడా లేదా? అంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడు, సంఘములో ఉన్నవారు పరిశుద్ధులని, వారు క్రీస్తునందు దేవుని నీతి అయిన వారని, దేవుని చేత ప్రేమించబడిన వారని వారిని ఒప్పిస్తూ బోధిస్తాడు. ఆ సంగతి వారికి ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ బోధిస్తాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, సువార్తను నమ్మినప్పుడు వారు పొందుకున్న కృపలో వారి స్థితి ఏంటో ఒప్పిస్తూ బోధిస్తాడు. అసలు ఆ స్థితే దేవునితో మనకున్న సంబంధం, సమాధానం. అసలు ఆ స్థితి చెప్పకుండా మనల్ని ఏమైనా చేయగలరు ఎవరైనా? కాబట్టి నమ్మకమైన గృహ నిర్వాహకుడు పౌలులా. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి తిమోతిని పంపిస్తూ ఆయన ఏం చెప్పాడు? అతడు వస్తే, తిమోతి వస్తే మీరు చేర్చుకోండి, నన్ను చేర్చుకుంటున్నట్టుగా చేర్చుకోండి. అతడు నావలే దేవుని కృపను బోధిస్తున్నాడు. అతడు నావలే, అతని బోధనా విధానం అంతా కూడా అతడు సేమ్. బోధనా విధానం నాలాగా ఉందంటే నాలాగానే గొంతు మారుస్తాడు, నాలాగానే స్టైల్గా చెప్తాడు, నేను ఎలా చెప్పినప్పుడు ఎలా తలకాయ ఇవన్నీ కాదు. అతడు నాలాగా బోధిస్తున్నాడంటే నేను ఎంత నమ్మకంగా గృహ నిర్వాహకత్వాన్ని చేస్తున్నానో అంత చక్కగా అతడు దేవుని కృపను బోధిస్తున్నాడు. నా వలె బోధించు విధం అన్నాడు. బోధించు విధం అంటే బోధనా విధం, అంతేగాని యాక్షన్ కాదు. సో అందుకని పౌలు చెప్పాడు, అతను చేర్చుకోండి, అతను కనపరచండి అని చెప్పాడు. అందుకనే గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడు అంటే అతను ఏం చేయాలంటే కృపచేత రక్షించబడ్డారు, కృపచేత వీరిని నడిపించాలా. కృప అంటే దేవుని మంచితనం. దేవుని మంచితనం అంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎంత వీరికి చూపిస్తామో అంతగా దేవుని మంచితనాన్ని వీళ్ళు ఎరుగుతారు. యేసుక్రీస్తు ప్రభువే సంఘానికి శిరస్సు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు ప్రభువే సంఘానికి జీవం. కొలసీ పత్రిక 3:4. యేసుక్రీస్తు ప్రభువే సంఘానికి సర్వం. కొలసీ పత్రిక 3:11. క్రీస్తే మన శిరస్సు, క్రీస్తే మన జీవం, క్రీస్తే మన సర్వం. ఇది సేవకుడికి తెలియాలా, గృహ నిర్వాహకుడికి తెలియాలి. ఇది తెలిసిన గృహ నిర్వాహకుడు క్రీస్తు తప్ప ఇంకెవరైనా చెప్పడం. ఇది తెలియకే సంఘ బిడ్డల్ని ఎలా అంటే అలా వాడుకుంటున్నారు. పనుల్లాగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, ఇష్టానుసారంగా ఏ పనుల కంటే ఆ పనులకు వాడుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా సంఘ సేవకుడు అనేది ఒక ఆధిక్యతగా, ఒక అధికారంలాగా. ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు కిందున్న చిన్న ఉద్యోగుల్ని ఇళ్ళల్లోకి వీటికి పనులకు వాడుకుంటారు చూసారా? ఆ టైప్ అయిపోయింది. అసలు నేను సేవకుడు అయింది ఎందుకో తెలుసా? దేవుని కృపను సంఘము లేదా విశ్వాస అనుదినం అనుభవించడానికి వారిని దేవుని కృపను పొందుకునే వారికి చేయాలి. అనుదిన కృపలో వారు జీవించేలా చేయాలి. అనుదినము దేవుని మంచితనాన్ని వారు అనుభవిస్తూ ప్రతి విషయంలో నిర్భయంగా, ధైర్యంగా జీవించడానికి వారిని నడిపించాలి. అందుకనే పౌలు పత్రికలు ఎక్కువగా సేవకుడు గ్రహించాల. సంఘంలో ఉన్న విశ్వాసులు వారెవరో, వారి స్థితి ఏంటో దేవుని ఎదుట ఎరిగి ఆ బోధకును బోధించాలి. ఈ ఏర్పాటు దేవుడు చాలా శ్రేష్టమైన రీతిలో చేశాడు. అందుకనే ఇవన్నీ కూడా కల్పనా కథలు, మితము లేని వంశావళులు, ఇవి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాదు. వాటి జోలికి వెళ్ళొద్దు. మాత్రమే కాదు, వితండ వాదాలు,
డిబేట్లు ఇవన్నీ కూడా విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటు కాదు. మీకు అప్పగించిన మందను మీరు దేవుని కృపను బట్టి నడిపించండి. అంటే క్రీస్తు యేసు మీదే వారి మనసు ఉండేలాగా మీరు వారిని నడిపించండి. దేవుని కృప అంటే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు అంటే దేవుని మంచితనం. ఇలా అనుకుందాం, దేవుని మంచితనం అనే దానికంటే కొలస్సీ పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తే. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణతలోకి నడిపిద్దాం. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత మీద వారి మనసు ఉండేలాగా చేద్దాం. ఎందుకో తెలుసా? మీకు ఒక సంగతి చెప్తాను. వెరీ రీసెంట్గా మేము డిస్కస్ చేసుకున్న సంగతులు, దేవుని సేవకు మేమందరం డిస్కస్ చేసుకున్న సంగతి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు కేవలం రక్షణ కార్యం మాత్రమే కాదు. అంటే రక్షణ కార్యం అంటే మనల్ని దేవునితో సమాధానపరచడం మాత్రమే కాదు, ఈ యావత్ సృష్టిని మన కొరకు సమాధానపరిచాడు. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడిన మనందరికీ మన చుట్టూ ఉన్న ఈ సృష్టి, ఈ పరిస్థితులు, ఈ వాతావరణం అంతా సమాధానపరచబడ్డాయి, సమాధాన స్థితిలో పనిచేస్తాయి. దేవునితో సమాధానపరచబడని అంటే సువార్త నమ్మని, యేసుప్రభుని అంగీకరించని లోకానికి ఈ సృష్టి నాశనంగా పరిణమిస్తుంది. కానీ యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఇదే సృష్టి విమోచించబడిన సృష్టిగా లేదా దేవునితో సమాధానపరచబడింది. కాబట్టి మనం ఎప్పుడు సమాధానపరచబడ్డామో మన కొరకు సృష్టి సమాధానపరచబడింది. ఇప్పుడు సృష్టి మనకు శత్రువు కాదు, సృష్టి మన కొరకు సమాధానపరచబడింది. అది మనకి స్వాస్థ్యం. ఇదే సృష్టి మనకు స్వాస్థ్యంగా పనిచేస్తుంది. ఇదే సృష్టి నమ్మని వారికి, వారు సమాధానపరచబడలేదు, వారి విషయమై సృష్టి సృష్టికి తెలుసు వీడు ప్రభువుని నమ్ముకోలే, వీడి విషయంలో మేము సమాధానపరచబడలేదు అని తెలుసు. కాబట్టి మనం కూడా తెలుసు, ఎందుకంటే ఆయన సృష్టితో మాట్లాడలే. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కన్నాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడలే. ఖచ్చితంగా రేపు పొద్దున్న ప్రభు వచ్చినప్పుడు కూడా సముద్రం దానిలో ఉన్న మృతులను అప్పగిస్తుందని చెప్పాడుగా, భూమి తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందని చెప్పాడుగా. కాబట్టి మనం ఆలోచన చేస్తే మనము దేవునితో సమాధానపరచబడ్డాము సువార్త నమ్మటం ద్వారా. మన పక్షంగా సృష్టి అంతా సమాధానపరచబడింది, సమస్తము యావత్ సృష్టి. సో కాబట్టి సృష్టిలో నాకు ఏదో కీడు ఉందని అనుకోవాల్సిన పని లేదు. సృష్టి నీ కొరకు సమాధానపరచబడింది. అది నీకు ఇప్పుడు అనుకూలంగా పనిచేసేది కానీ కీడుగా కాదు. ఈ సంగతి తెలిగితే ఇక నుంచి నువ్వు నీ చుట్టూ ఉన్న సృష్టి నీ కొరకు సమాధానపరచబడిందని నువ్వు ఎరిగితే ధైర్యంగా జీవిస్తావు. ఇంకా సంగతులు నేర్చుకుందాం. ప్రభు ఈ తలంపులు మన వెనుకల్లో మన ఆత్మల క్షేమం కొరకు దీవించునుగాక. దేవుడి మాటలు మీ అందరికీ గ్రహింపులు తెచ్చునుగాక. సేవకులైన వారు సేవకులు అవ్వట అనేది ఆధిక్యత కాదు, ఒక అధికారం కాదు, మాకే అనే దాంట్లో కాక నాకు గొప్ప బాధ్యత. తన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని, తన కుమారులను నాకు అప్పగించాడు. వారిని ఎలా పోషించాలో నేను ఎరగాలన్నట్టుగా సొలొమోను తను రాజు అయిన తర్వాత ఇంతగా విస్తరించిన నీ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానము, వివేకము నాకు దయచేయని అడిగాడు. మనం అది అడగాల. ఇంత గొప్ప పరిచర్య నాకు అప్పగించావు. ఈ ప్రజల్ని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లు ఒక మంచి గృహ నిర్వాహకుని వలె మంచి గృహంగా ఈ సంఘాన్ని నడిపించడానికి నీ కృప గురించిన ఏర్పాటు చెప్తూ నేను వారిని నడిపించడానికి కేవలం నీ వైపు మాత్రమే వాళ్ళ మనసు ఉండేలాగా నేను జీవింపజేయటానికి నాకు కావలసిన జ్ఞానము, వివేకము, జ్ఞానము, ప్రత్యక్షత గల మనసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, జ్ఞానము ప్రత్యక్షత గల మనసి అని అడగండి. ఆ కింద ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మనం సిగ్గుపడక్కర్లా, సేవకులం కదా మనం ఏం చేస్తే అది చెల్లుద్దని అనుకోక్కర్లా.
మనం ప్రభు పాదాల చెంత శ్రద్ధ కలిగి సంగతులు పొందుకుంటూ బోధిద్దాం. దేవుడు అటు కృపనందరికి దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని కొందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులు మా తోటి సేవకులైన ప్రియులకు, అలాగనే సంఘంలోని విశ్వాసులకు, మా అందరికీ ప్రయోజనకరంగా మీరు ఉంచి మహిమ పొందమని, సమస్త దీవెనలకు ఆశీర్వాదాలకు కారణమైన యేసుక్రీస్తు వారి పేరట మా ప్రియులందరినీ వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ బలహీనను బలపరచమని, నాయన అనారోగ్యంతో ఉన్న వారికి క్షేమము ఆరోగ్యము మీరు దయచేయమని, సమస్తాన్ని బట్టి ప్రియులందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి పట్ల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి.